అణుబాంబు వేసే ధైర్యం రష్యా అధ్యక్షుడు పుతిన్ చేస్తాడా? ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉంది ఆ దేశం, జనాభా సంక్షోభంలో ఉంది ఆ దేశం, సైనిక సంక్షోభంలో ఉంది ఆ దేశం. తమ దేశానికి తోడుగా నిలబడదు అంటే రష్యన్ సైన్యానికి తోడుగా నిలబడ్డటువంటి వ్యాగనార్ గ్రూప్లో 300 మంది చచ్చారు, చెచెన్ గ్రూప్లో 300 మంది చచ్చారు. అంటే కిరాయి సైన్యం చాలామంది చచ్చిపోయారు, ఉన్నటువంటి సొంత సైన్యం చాలామంది చనిపోయారు. లెక్కలు బయటికి చెప్పట్లేదు అంతే, కనీసం 2-3 లక్షల మంది చచ్చిపోయి ఉంటారు. ఇప్పుడు కొత్తగా సైన్యం తయారు చేయాలంటే కుదరకనే ఇప్పుడున్న యువతరం ఇంటికి ఒకళ్ళు ఏమో మిగిలితే వాళ్ళని యుద్ధంలో పంపించడానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతున్నటువంటి సందర్భం. అందుకని పిల్లల్ని ఎక్కువ కనమని చెప్తున్నటువంటి సందర్భం. ఇట్లాంటిదే అదొక పక్కన ధరల పెరుగుదలతో ఆర్థిక సంక్షోభం ఉంది, ఉద్యోగోపాధి అవకాశాలు కరువయ్యి సంక్షోభపడుతున్నారు, జీతాలు లేక తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారు అక్కడ ప్రజలు. ఇలాంటి దశలో అణుబాంబు వేయడము అంటే ఆర్భాటంగా అయితే చెప్పేశారు, ఉక్రెయిన్ దాడి చేయగానే లాంగ్ రేంజ్ మిస్సైల్ తీసుకురాగానే. ఇప్పుడు ఎవరి మీద వేయాలి? ఎవరైతే లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇస్తారో వాళ్ళు తన శత్రువు అని ప్రకటించాడు. ఆ లెక్కన అమెరికా మీద వేయాలి. ఆ దమ్ముందా? అమెరికా మీద కనుక వేస్తే వీళ్ళు బాంబు తీసే 10 నిమిషాల్లోపే రష్యా మీద నాళ్ళు వచ్చి 10 బాంబులు వేసేస్తారు, సర్వనాశనం అయిపోతుంది. రష్యా కంటే అమెరికన్ సైన్యం చాలా పవర్ఫుల్, అణుబాంబులు అయితే వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి, రష్యాకి సంబంధించిన సైన్యం ఇప్పుడు పుతిన్ మాట వింటుందా? ఆల్రెడీ రష్యా సైన్యానికి పుతిన్కి మధ్య తగవలు ఉన్నాయి, పై నడిపిస్తున్నాడు. ఒకవేళ అణుబాంబు వేయమంటే అమెరికాతో చేతులు కలిపేసి రష్యా అధ్యక్షుడు పుతిన్నే తీసుకెళ్లి బొక్కలో దోసేసిన ఆశ్చర్యపోను. కాకపోతే ట్రంప్ వచ్చాడు కాబట్టి కొంత కంట్రోల్లో ఉంటుంది. అది పక్కన పెడితే ఇక ఉక్రెయిన్ మీద వేయాలి. అది వేయడానికి సులభమే, కానీ ఒక్కసారి వేస్తే ఇప్పటికే దాదాపుగా 5,500 6,000 ఆంక్షలు పెట్టారు, ఇంకో 10,000 పెడతారు ఆంక్షలు. రష్యాతో ఎవడో ఏం చేయకూడదు అన్నటువంటి రూట్లో పెడతారు. అప్పుడు తట్టుకుని నిలబడగలరా? అలాగని రష్యా మీద వీళ్ళందరూ వెళ్ళి బాంబులు వేసే అంత ధైర్యం అయితే చేయరు. యుద్ధం అయితే ఆగిపోతుంది, ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోతుంది. ఏం జరుగుతుందో భవిష్యత్తు తేల్చాలి.